ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్న అన్నదాతలకు వరి గోసలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేసవిలో అట్టుడుగుతున్న భూగర్భ జలాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో వందల ఎకరాల్లో వరి పంటకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి. ఖరీఫ్లో కుండపోత వానలకు పంటలు వర్షార్పణం కాగా రబీలో సాగునీరు అందక పశువులకు మేతగా మారుతున్నాయి. భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్, రత్నగిరి గ్రామాల్లో నేల నెర్రలు బారింది. ఏటా ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ నిర్మాణం పూర్తయితే తమ పంటలకు నీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను 5 ఎకరాల పొలం నాటేసినాను. 5 ఎకరాల పొలంలో నీరుడు వచ్చిందని 7 వేస్తే ఎండల వలంగా పొలం అంతా ఎండిపోయి బాయిలర్ల నీళ్ళు లేక పొట్ట సమయంలో వరి ఎండిపోయి మొత్తం ఘోరంగా ఎండిపోయింది. మేము పెట్టుబడి పెట్టినాం. ఈ పెట్టుబడి కూడా ఇల్లు తట్టే విధానం లేకుంటుండడు మాకు చాలా దుఃఖకరంగా ఉన్నది. ఈ దుఃఖకరం చూసుకుంటూ ఈ పశువులన్నా బతుకుతాయని పశువుల మేపుతున్నాం. మాకు చాలా దుఃఖకరం ఉన్నది. మీ అప్పులు గట్ట ఏడాలి, మీ తెచ్చిన కాడ ఏడాది కావాలన్నా బాధపడుతున్నాం. మాకు గౌరెల్ కాలువ మంజూరు అయి తొందరగా వచ్చేది ఉంటే మేము కొంత బాగుపడతాం, కొంత అప్పులన్నా తీర్చుకుంటామన్న ఉద్దేశంతో మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను 3 ఎకరాలు మాణిక్యపూర్లో కౌలు తీసుకున్నా. బాయిల నీళ్లు లేక ఎండిపోతుంది. పొట్టకచ్చింది, పొలం అంతా ఎండిపోయింది. పెట్టుబడి కోసం 1,20,000 ఖర్చు అయింది. కాలువ రావాలని కోరుకుంటున్నా. కాలువ నీళ్లు లేక మా పొలం అంతా ఎండిపోతుంది. సైడ్ కాలువ రావాలి. కాలువ వస్తే మా సైడ్ ఉన్న రైతులంతా బతుకుతారు. మాకు నీళ్లు లేక మేము మస్తు తిప్పలా పడుతున్నాం. పెట్టుబడి పెట్టుకుతున్నాం, మునుగుతున్నాం. మా చేన్లన్నీ ఎండిపోతున్నాయి. అందరు మాలాంటి మంది చాలా మంది ఎండిపోతున్నాయి. దయచేసి మాకు కాలువ వచ్చేటట్టు చూడండి.